అందరికీ నమస్తే అండి. రాజ్యసభ అనేది పెద్దల సభ. దేశంలో ఉన్న పెద్ద పెద్దోళ్ళు, విజ్ఞులు, మేధావులు, అనేక రంగాల్లో ఉన్న పెద్దలందరూ కూడా రాజ్యసభకు వెళ్తూ ఉంటారు. పారిశ్రామికవేత్తలైనా, విద్యావంతులైనా ఎవరైనా సరే. అందుకే దాన్ని పెద్దల సభ అంటారు. దేశం మొత్తం మీద ఏదైనా బిల్లు, దేశంలో ఒక బిల్లు, ఒక చట్టం తీసుకురావాలంటే రాజ్యసభలో ఆమోదించిన తర్వాతే చేస్తారు, చట్టంగా మారుతుంది. రాజ్యసభలో ఒక్కోసారి సుదీర్ఘమైన ప్రసంగాలు, సుదీర్ఘమైన చర్చలు కూడా జరుగుతాయి అనేక బిల్లుల మీద, రాజ్యాంగ సవరణల అంశాల మీద. అటువంటి కీలకమైన రాజ్యసభ ఒక చీప్ పాలిటిక్స్కు వేదిక అయింది. అదేంటంటే తెలంగాణ రాష్ట్రానికి చెందిన అభిషేక్ మను సంఘవి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొన్న 5వ తేదీ మధ్యాహ్నం ఆయన 12:57కి సభకు వెళ్ళి 1 గంటకు బయటకు వచ్చేసారు. 3 నిమిషాలే సభలో ఉన్నారు. 3 నిమిషాలు సభలో ఉన్నారు. ఆ రోజు సాయంత్రం సభ అంతా అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. సాయంత్రం సభను క్లీన్ చేస్తున్న సమయంలో అక్కడ సెక్యూరిటీ సిబ్బందికి సీట్ నెంబర్ 222 దగ్గర 500 రూపాయల నోట్లు కట్టలు కనిపించాయి. ఆ కట్టలు కనిపించడంతో ఆ తర్వాత రోజు అంటే ఆ సెక్యూరిటీ సిబ్బంది ఇమీడియట్గా ఆ అధికారులకు సమాచారం ఇవ్వడం, అలా రాజ్యసభ చైర్మన్ అంటే మన ఉపరాష్ట్రపతి ఆయనకు సమాచారం వెళ్ళడం ధన్ఖడ్ గారికి. ఆ తర్వాత రోజు సభలో ఆయన స్వయంగా ప్రకటించారు, సీట్ నెంబర్ 222 దగ్గర ఇలా దొరికాయి, అవి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభిషేక్ మను సంఘవి గారివి, అక్కడ దొరికాయి, దాని మీద విచారణకు ఆదేశిస్తున్నాము అని చెప్పారు. ఇక్కడ ఒక చిన్న లైన్ వివాదాస్పదమైంది. సీట్ నెంబర్ 222 దగ్గర డబ్బులు దొరికాయి, నోట్ల కట్టలు దొరికాయి, దాని మీద విచారణకు ఆదేశిస్తున్నాము అని చెప్పడం వరకు తప్పులేదు. అవి ఎవరో ఏమిటో, ఎవరు పెట్టారో, ఎలా వచ్చాయో విచారణకు ఆదేశిస్తున్నాము అనడం వరకు తప్పులేదు. కానీ అక్కడ ఎంపీ పేరు చెప్పడం, అభిషేక్ మను సంఘవి వే అని అనుమానిస్తున్నామనే పేరు చెప్పడం వివాదాస్పదమైంది. ఆయనవేనని ఎలా ధృవీకరిస్తారు? ఇప్పుడు మనం ఎగ్జామ్ రాస్తారండి, మనం చాలా సినిమాల్లో చూసాం. ఒక సీట్లో ఒకడు కూర్చుంటాడు, పక్క సీట్లో ఇంకొకటి కూర్చుంటాడు, పక్క సీట్లో ఇంకొకటి కూర్చుంటాడు. ముందు సడన్గా స్క్వాడ్ వస్తుంది. స్క్వాడ్ వచ్చినప్పుడు ఎక్కడో ఉన్నాడు ఇంకెక్కడికో స్లిప్ విసిరేస్తాడు, అప్పుడు వీడిని పట్టుకుంటారు. అలాగే రాజ్యసభలో కూడా ఏమో నోట్ల కట్టలు పక్కన ఎంపీవేమో, ఆ పక్క సీట్లో కూర్చున్నాడో ముందు సీట్లో కూర్చున్నాడో అవ్వచ్చేమో. ఆయన పెట్టడం, ఆయన నోట్ల కట్టలు తీసుకెళ్లడము, లేదా ఆయన అక్కడ నోట్ల కట్టలు పెట్టడము ఎవరు చూడలేదు కదా. దాని మీద విచారణకు ఆదేశించి ఆయనవే అని తేలిన తర్వాత అప్పుడు చట్టపరంగా ఏమైనా చర్యలు తీసుకుంటే తీసుకోవచ్చు. అసలు రాజ్యసభకు నోట్ల కట్టలు తీసుకెళ్ళొచ్చా లేదా, తీసుకెళ్తే ఎంత లిమిట్టు, అసలు ఆయన ఎందుకు తీసుకెళ్లారు, ఇవన్నీ కూడా అప్పుడు మాట్లాడవచ్చు. కానీ ఆయనవే అని అప్పుడే చైర్మన్ హోదాలో ధృవీకరించకూడదు. ఎటువంటి అథెంటికేషన్ లేకుండా చైర్మన్ హోదాలో ధృవీకరించకూడదు. అది వివాదాస్పదమైంది. దాన్ని మల్లికార్జున ఖర్గే గారు గట్టిగా పట్టుకున్నారు. కాంగ్రెస్ వాళ్ళు అందరూ కూడా ఆయనకు సపోర్ట్గా నిలిచారు. మరోవైపు బీజేపీ వాళ్ళు కూడా చాలా గట్టిగా పట్టుకున్నారు. జేపీ నడ్డా గారు కూడా దాన్ని అందుకొని మేము దీన్ని ఉపేక్షించాం, మేము దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం, అసలు దీని మీద ఎంక్వైరీ జరుపుతాం, అది ఇదే వేశారు. ఎంక్వైరీ జరపాలి, ఖచ్చితంగా జరపాల్సిన అంశమే. కానీ ముందుగానే ఒక పేరు చెప్పడం అది సభలో ఆయన్ని అవమానించినట్టు అయింది. సో ఆయన సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇవ్వచ్చేమో, లేదా ఇంకేమైనా చట్టపరమైన అంశాలు ఏమైనా అంటే రాజ్యసభ లోపల జరిగినాయి కానీ చట్టసభలో లోపల జరిగినవి కోర్టుకు సంబంధం ఉండదు. అవి సేమ్ వ్యవస్థలు కాబట్టి కోర్టులకు సంబంధం ఉండదు. కాబట్టి వీళ్ళు లోపలే ఏమైనా వీళ్ళకి భంగం కలిగింది అనుకుంటే సభా హక్కుల నోటీస్ ఇస్తారు, దాని మీద చర్చిస్తారు, దాని మీద సభ ఒక తీర్మానం చెప్పడమో ఏదో ఒకటి మాట్లాడడమో చర్చించడమో చేస్తారనమాట. సో మొత్తానికి దేశం మొత్తం ఈ ఘటనతో ఉలిక్కిపడింది. దేశంలో అత్యున్నత ప్రమాణాలు, అత్యున్నత పెద్దోళ్ళు ఉన్న సభలో ఇటువంటి చీప్ పాలిటిక్స్ ఎందుకు జరిగాయా అని మాట్లాడుకుంటున్నారు అన్నమాట ఇప్పుడు అందరూ కూడా. థ్యాంక్ యూ.